జగన్ సత్తెనపల్లి పర్యటనలో అతని కాన్వాయ్ కింద పడి చనిపోయిన సింగయ్య మృతి కేసుకు సంబంధించి A2గా జగన్ను పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి కారు యజమాని మీద A3 అలాగే A1గా కారు డ్రైవర్ మీద అయితే కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు కూడా చాలా పకడ్బందీగా చేశారు అనిపిస్తుంది. BNS సెక్షన్ 106 అంటే 106 ప్రకారం ఈ కేసును అయితే నమోదు చేసినట్లయితే కనిపిస్తోంది. అంటే ఒక వ్యక్తి మరణానికి కావాలని కారణం అయితే కనుక ఇలాంటి సెక్షన్ అయితే విధిస్తారు. సాధారణ రోడ్డు ప్రమాదం, హిట్ అండ్ రన్ ప్రమాదాల్లో BNS భారతీయ న్యాయ సంహిత ప్రకారం 105 సెక్షన్ అయితే పెడతారు హిట్ అండ్ రన్ కేసులకు. ఇది చాలా స్వల్పంగా సాధారణ జైలు శిక్ష 10 సంవత్సరాలకు మించి, అందులోనూ డ్రైవర్కి మాత్రమే నేరం నిరూపించడం అయితే పడుతుంది. కానీ 106 ప్రకారం అయితే ఒక వ్యక్తి మరణానికి సంబంధించి కావాలని పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక ప్రకారం కారణమైతే కనుక ఈ సెక్షన్ పడుతుంది. 106ను ఇప్పుడు ఈ ముగ్గురు మీద పెట్టారు. దీనికి సంబంధించి ఒకవేళ నేరం కనుక ఖచ్చితంగా నిరూపితమైతే 10 సంవత్సరాలు లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష అంటే 14 సంవత్సరాలు కూడా శిక్ష పడే అవకాశం ఉంది. సో ఇది నాన్ బెయిలబుల్ కేసు కిందకైతే వస్తుంది. సో దీంట్లో ఇంకో విషయం ఉంది. అనుకోకుండా ప్రమాదం జరిగితే, అంటే మన చేతిలో గొడ్డలు కానీ లేకపోతే మన చేతిలో ఉన్న ఒక మారణాయుధం అనుకోకుండా తగిలితే అది ఓ వ్యక్తి మరణానికి కారణమైతే BNS సెక్షన్ 18 ప్రకారం పెడతారు. సో దాన్ని మనం నిరూపించగలిగితే, కోర్టులో నిరూపించగలిగితే అనుకోకుండా జరిగిన ప్రమాదం, అనుకోకుండా జరిగిన దానికి బట్టి అతని మృతి సంభవించింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి మాకు సంబంధం లేదు అని నిరూపించుకోగలిగితే దానికి ఎలాంటి శిక్ష ఉండదు. సో ఇది BNS 18 కిందకు వస్తుంది. సో ఈ సెక్షన్లు ఏమీ పెట్టలేదు. పోలీసులు కీలకమైన BNS సెక్షన్ 106 అయితే ఇంప్లిమెంట్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు వెంటనే బెయిల్ తీసుకోవడానికి కూడా కుదరదు. దీనికి సంబంధించి మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాలి, ముందస్తు బెయిల్కి వేసుకోవాలి. ఈ విచారణ వేగవంతమై వెంటనే అరెస్ట్ చేస్తే కనుక జగన్ గారు ఈ కేసులో కూడా అరెస్ట్ కాక తప్పదు. ఈ కేసును ఎలా ముందుకు తీసుకువెళ్తారు, ఈ ఫ్రేమ్వర్క్ని ఎలా చేస్తారు, ముఖ్యంగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి బయటకు వస్తున్న వీడియోలు A1 అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేశారు అన్న ప్రచారం అయితే ఇప్పటికే మొదలైన నేపథ్యంలో పోలీసులు ఎంత పకడ్బందీగా దీన్ని ముందుకు తీసుకువెళ్తారు, జగన్ గారిని ముఖ్యంగా ఈ కేసులో ఎలా ఫ్రేమ్ చేసి అరెస్ట్ వరకు వెళ్తారా అన్నదైతే కీలకమైంది. ఈ కేసుకు సంబంధించి లీగల్గా ఎలా ఉంటే పొలిటికల్గా ఇప్పుడు వైసీపీకి మైలేజ్ పూర్తిగా ఈ విషయంలో అయితే బ్యాక్ డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు డిఫెన్స్ చేసుకునే పద్ధతులు అయితే పడే పరిస్థితి అయితే కల్పించింది. సో ఇది ఈ కేసుకు తాలూకా వివరణ. సో ఎప్పటికప్పుడు వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.